అందరికీ వందనాలండి. ఈరోజు మనం దాన ధర్మాలు దశమ భాగం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దేవుడు దాన ధర్మాలు చేయమన్నారు. దశమ భాగం అనేది కూడా మనకి ఇవ్వమని మనకి వాక్యములలో ఉందన్నమాట. అయితే మనకి తోబితు రాసిన గ్రంథంలో మొదటి అధ్యాయము 3:8 వచనాలు చూసుకున్నట్లయితే, తోబితు తను సంపాదించిన దాంట్లో తన బంధువులకు, తన స్నేహితులకు మరియు తన ఊర్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తాడంటే దానము ధర్మాలు రెండు చేస్తాడనమాట. అదేవిధంగా మనము సామెతలు కూడా చూసినట్లయితే సామెతలలో రెండు విధాలుగా ఉంది. సామెతలు సామెతలు వచ్చేసి 22వ అధ్యాయము 9వ వచనం అనమాట. తన భోజనమును పేదలకు కూడా వడ్డించు కరుణామయుడు దేవుని దీవెనలు పొందును. చూసారా ఎంత చక్కగా ఉందో అసలు. పేదలకు కూడా వడ్డించేవాడు తను కరుణామయుడు అంట, అతను దేవుని దీవెనలు పొందుతాడని ఉందన్నమాట. ఇంకొకటి కూడా చూడండి చక్కగా, సామెతలు 19 ఇక్కడ 17లో ఉందన్నమాట. నేను పేదలను ఆదుకొనుచు ప్రభువుకు అప్పిచ్చినట్లే ఆ అప్పును ఆయన తప్పక తీర్చును. చూసారా అసలు ఎంత చక్కటి వాక్యము. పేదలను ఆదుకొనొచ్చు ప్రభుకే అప్పిచ్చినట్లు ఆ అప్పును ఆయన తప్పక తీర్చును. చూసారండి, మనం ఎవరికైనా పేదలకి మనం ఒకవేళ ఆదుకున్నట్లయితే, సహాయం చేసినట్లయితే అంటే మనం దేవుడికే అప్పిచ్చినట్లట. బా, అలాంటి ఉండాలండి. మనం కూడా అప్పుడప్పుడు చేస్తుండాలి. మనీ ఎక్కువగా కాకపోయినా కొంచెం చేయాలన్నమాట. ఇంకొకటి మనం దశమ భాగం అంటాం కదా, దశమ భాగం అనేదండి దయచేసి దశమ భాగం అనే దాని గురించి మనం మాట్లాడినట్లయితే ఉన్న దాంట్లో నుంచే ఇద్దామండి, ఎక్కువ ఏం అవసరం లేదు. దేవుడు నీకు ఉన్న దాంట్లో నుంచే ఇవ్వమంటుండే తప్ప నీకు లేని దాన్ని తీసుకొచ్చి అయితే ఇవ్వమనట్లేదు. అది గుడిలోనే ఇవ్వాలి, దేవాలయాల్లోనే ఇవ్వాలి, చర్చిలలోనే ఇవ్వాలనే లేదండి. ఎవరైనా అడుక్కున్న ముసలోళ్ళు కనపడితే వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇడ్లీయో 20 రూపాయలు ఇడ్లీయో తీసుకొచ్చి ఇవ్వండి. డబ్బులు ఇస్తే వీళ్ళు కాజేస్తారు, లేదా దాచుకుంటారు, వీళ్ళు తినరు అనిపిస్తే అన్నం పెట్టండి, దానం చేయండి, అన్నం ఇవ్వండి. లేదా ఇంటికి వచ్చి ఎవరైనా చీరలు ఉన్నాయి